లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈ వీకెండ్ కామెంట్కి వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. సాధారణంగా ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని చెప్పేసి తన పేరు మీద విశ్లేషణ చేస్తూ ఉంటాడు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అది ప్రతి శనివారం రాత్రి 8:30 ఆ వీకెండ్ కామెంట్ అనేది రిలీజ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఇది తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. ఇప్పుడు ఏదైతే గత వారం ఆయన విడుదల చేసిన దానిపైన పెద్ద రసరస జరిగిందో, నిరసనలు అవి ఇవి హడావుడులు, కేసులు ఇక చాలా జరిగింది కదా. ఈ నేపథ్యంలో ఈ వీకెండ్ కామెంట్ ఎలా ఉంటుందా అని చాలామందిలో ఆసక్తికరంగా ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో ఏముందో చూద్దాం. దీనిని బట్టి ఇక వీకెండ్ కామెంట్ కంప్లీట్గా చూస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దేనిపైన టార్గెట్ చేసి మాట్లాడారు ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారు అని చెప్పేసి ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ప్రోమో. సినిమా చూపిస్తాం, చుక్కలు చూపిస్తామంటూ వైసీపీ చేస్తున్న రప్ప రాజకీయం ఎలా ఉంది? 2029లో తాను తిరిగి అధికారంలోకి వస్తే చెయ్యబోయే అరాచకాలకు జగన్మోహన్ రెడ్డి టీజర్లు వదులుతున్నారా? అది 2029లో నేను అధికారంలోకి వచ్చేస్తాను అంటున్నారు కదా. దానికి సంబంధించింది ఇది టీజర్ అని అనుకోవాలా? మేము వస్తే నరికేస్తాం, చంపేస్తాం అనేది కావచ్చు, ఆ నిరసన కార్యక్రమాల రూపంలో వచ్చేసి అక్కడ వార్నింగ్లు ఇచ్చేది కావచ్చు. పైగా మీడియా సంస్థలకే వార్నింగ్లు ఇవ్వడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఎంత పెద్ద రాజకీయ పార్టీ అయినా ఇటువంటి సాహసాలకి పాల్పడదు. కానీ జగన్మోహన్ రెడ్డికి మరి మీడియా పవర్ అంటే ఏంటో తెలియదో, లేకపోతే అవగాహన లోపమో తెలియదు, కానీ ఆయన మాత్రం అన్నిటికీ ఎదురెళ్ళిపోతూ ఉన్నారు. చూద్దాం నెక్స్ట్ ఏముంటుందో. వీకెండ్ కామెంట్ ను అడ్డం పెట్టుకుని నా పైన జగన్ అండ్ కో చేస్తున్న యాగికి ఏమైనా అర్థం ఉందా? ఈ వీకెండ్ కామెంట్ను అడ్డం పెట్టేసుకొని నా పైన జగన్ అండ్ కో చేస్తున్న యాగికి ఏమైనా అర్థం ఉందా? నిజంగా అక్కడ ఆందోళన చెందవలసింది లేదా నిరసన కార్యక్రమాలు చేయవలసింది ఏమైనా ఉందా ఆ వీకెండ్ కామెంట్లో అనేది తన యొక్క ఉద్దేశం. వీకెండ్ కామెంట్ లో పోలికలు, ఉపమానాలు తప్ప మహిళలను కించపరిచే మాటలు ఎక్కడున్నాయి? అది అక్కడ ఉన్నది ఏంటి? పోలికలు, ఉపమానాలు. ఆయన చెప్పింది ఏంటది? కొంతమంది అంటే వైసీపీ బ్యాచ్ ఎలా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అదే నంది అంటే నంది, పంది అంటే పంది. ఆ ప్లేసుల్లో వాళ్ళ భార్యలనే చూపించి మీ భార్య కాదు అని చెప్పేసి మీ చెల్లి అని అంటే సంబంధాలు కూడా చూస్తారు అని చెప్పేసి దాని యొక్క ఉద్దేశం అనేది మరలా ఆయన చెప్పుకునే ప్రయత్నం. అయితే ఇక్కడ మహిళల్ని నేను కించపరిచేలాగా ఎక్కడ ఉన్నాయి మాటలు అని చెప్పేసి అన్నారు. ఆ ఉపమానాలనే తీసుకోవాల్సింది. అక్కడ ఆ ఉపమానాల దగ్గర భార్య చెల్లెల ప్లేస్లో ఇప్పుడు మనం తీసుకున్నట్లుగా నంది పంది అనో, పిల్లి కుక్కనో, ఇంకోటి తీసుకుంటే బాగుండేదేమో. సరే, అక్కడ ఉపమానాలకి తిట్లకు కూడా తేడా తెలీదు. తిట్టారు అని నన్ను తిట్టకుండా తిడుతున్నా జగన్ అండ్ కోకు అసలు తెలుగు తెలుసా? అది అసలు ముందు తెలుగు తెలుసా మీకు? తిట్లకి ఉపమానాలకి తేడా తెలుసా? అది ఆయన క్వశ్చను. సో తిట్టారు అని చెప్పేసి పదే అంటాం కాదు. ముందు ఆ తిట్టకుండా తిడుతున్న వాళ్ళకి అసలు తిట్టేదో ఉపమానం ఏదో తెలుసా, తెలుగు తెలుసా అని క్వశ్చన్ వేశారు. వైసీపీలో సొంత బుర్ర వాడడానికి కూడా భయపడే వెన్నెముక లేని నేతలను కాదా నేను విమర్శించింది? వైసీపీలో సొంత బుర్ర వాడడానికి కూడా భయపడే వెన్నెముక లేని నేతలను కాదా నేను విమర్శించింది. ఈయన అన్నదేంటి? సొంత బుర్ర వాడటానికి కూడా. చాలామంది అంటే వాడటానికి ఇష్టపడక కాదు, లేక కాదు, కానీ వాడే అవకాశం లేక భయపడే వెన్నెముక లేని నేతలను. అంటే ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ సొంత అభిప్రాయం చెప్పడం కంటే వాళ్ళ నాయకుడి అభిప్రాయం చెప్పాలి కదా. అటువంటి వెన్నెముక లేని నాయకులు అని చెప్పేసి నేను విమర్శించాను అంటున్నారు. చూడండి, అధినేత పట్ల విధేయత పేరుతో వైసీపీ నాయకులు జగన్ తలతిక్క నిర్ణయాలకు తలోపడం నిజం కాదా? వినండి. వైసీపీ నాయకులు
జగన్ తలతిక్క నిర్ణయాలకు తలూపడం నిజం కాదా? అది ఇక విధేయత అంటే లాయల్టీ. ఇంకా ఆయన ఏం చెప్పినా ఓకే అనాలి. అరే అన్న అది కరెక్ట్ కాదు, దానివల్ల మనకి పార్టీకి నష్టం వస్తుంది అని చెప్పే దమ్ము ధైర్యం కూడా లేదు అని చెప్పేసి వీళ్ళు తలూపేస్తున్నారని అంటున్నారు ఆయన. నా దమ్ము ధైర్యం చూడాలని ముచ్చటపడే వాళ్లకు వైఎస్ఆర్ కేసీఆర్లతో తలపడిన నా గట్స్ తెలివా? అది నీకు దమ్ము ధైర్యం ఉంటే మగాడు అయితే రా అని అంటున్నారు కదా, దానికి ఆయన అంటున్నాడు నా దమ్ము ధైర్యం చూడాలని ముచ్చటపడే వాళ్లకు వైఎస్ఆర్ కేసీఆర్తో తలపడిన నా గట్స్ తెలియవా? వైఎస్ఆర్ కేసీఆర్ని ఢీ కొట్టాను నేను, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. వైఎస్ఆర్ అంటే లేరు, ఓకే, ఈ కేసీఆర్ ఉన్నారు. లేదా హిస్టరీలోకి వెళ్తే మీడియాలో అయినా దొరుకుతాయి, లేదా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఉంటారు, వాళ్ళని అడిగినా తెలుస్తుంది. ఇది తన యొక్క ఉద్దేశం. కొంతమంది బయటకు వచ్చి నీ దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రా అంటున్నారు కదా, చూపిస్తాడు. నేను చాలా తక్కువ సినిమా కాదు, పెద్ద సినిమానే చూపిస్తారు ఆయన. దెయ్యాలు వేదాలు వెల్లించినట్టు జగన్ అంటూ మహిళల గౌరవం గురించి మాట్లాడటం రోతగలిదా? సరిపోయింది. ఇక మనం ఈ వారం రోజుల నుంచి చెప్తున్నది ఈయన వీకెండ్లోనే చెప్పేశారు. ఇక దెయ్యాలు వేదాలు వల్లించినట్లు జగన్ అనుకో మహిళల గౌరవం గురించి మాట్లాడటం రోతగా లేదా? ఆయన రోతగా అన్నారు, మనం మామూలుగా విడ్డూరంగా ఉంది అని చెప్పేసి అన్నాం. ఎందుకంటే సొంత ఇంట్లో వాళ్ళనే తోలేశారు, బయటికి వెళ్ళేశారు, అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పేసి ఆయన పైన అనేక రకాల విమర్శలు కురిపిస్తున్న తరుణంలో ఇప్పుడు ఆర్కే గారు ఈ రకంగా మాట్లాడారు. వైఎస్ భార్య కూతురు అని కూడా చూడకుండా వారిని నీచంగా అవమానించింది బ్లూ బ్యాచ్ కాదా? సేమ్ ఆ పాయింట్ ఇక్కడే వచ్చింది. వైఎస్ భార్య రాజశేఖర రెడ్డి గారి భార్య, రాజశేఖర రెడ్డి గారి కూతురు, అదే జగన్మోహన్ రెడ్డి గారికి మనం తల్లి చెల్లి అంటాం. సో నీచంగా అవమానించింది బ్లూ బ్యాచ్ కదా. మనం ఆల్రెడీ దీనిపైన ఒక టీవీలో స్క్రీన్ మీద పెట్టి మరీ చూపించాం మీకు. నిండు సభలో చంద్రబాబు సతీమణి పైన, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల పైన కారు కోతలు కూసింది ఎవరు? అది సరిపోయిందా? ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సతీమణిని, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచుల్ని, ఆడబిడ్డల్ని ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడింది ఎవరు? వైసీపీ వాళ్ళు కదా. అది అమరావతికి భూములు ఇచ్చిన మహిళా రైతుల్ని వేశ్యలతో పోల్చి అవమానించిన గనులు వైసీపీ నేతలు కారా? సేమ్ పాయింట్ మనం మాట్లాడాం కూడా ఫస్ట్ ఆ సమయంలో మనమే వీడియోలో చేసాం. సో అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని అది వేసేల రాజధాని అని చెప్పేసి అన్నది ఎవరు తెలీదా? వైసీపీ నేతల బుర్రల్లో నిజంగా కనీసం గుజ్జుంటే రాజధానిపై మావిగా జగన్ ఇన్ని పిల్లి మొక్కలు వేసేవాడా? అది మళ్ళీ దీని దగ్గరికి వచ్చేటట్టు చేసి బుర్రలో గుజ్జు ఉంటే రాజధానిపై మావిగా జగన్ ఇన్ని పిల్లి మొక్కలు వేసేవాడా? అంతే కదా. మొదట అమరావతి అయిన తర్వాత 3 రాజధానులు, మళ్ళీ వెనక్కి వచ్చే మావిగన్ అని. జగన్ నన్ను తన ప్రత్యర్థిగా భావించాడని నాతో ఏ పేచీ లేని మీరంతా ఆంధ్రజ్యోతి పైకి ఎగేసుకురావడమేనా? అది జగన్ తనను ప్రత్యర్థిగా భావించాడని అంటే ఏమైనా రాధాకృష్ణనే. నాతో ఏ పేచీ లేని మీరందరూ బాగానే ఉన్నారు కదా, నాతో ఎటువంటి ఇబ్బంది లేదు కదా, కానీ ఎలా ఎగేసుకుని వచ్చేసారు మీరు ఆయన చెప్పాడని. మా నాయకుడికి ఎవరి సలహాలు అవసరం లేదని సజ్జల సెలవిచ్చారంటే జగన్ లో నీ అంత ఉన్నట్టు కదా. అది మా నాయకుడికి ఎవరి సలహాలు అవసరం లేదని సజ్జల సెలవిచ్చారు. మా నాయకుడికి ఎవరి సలహా అంటే ఇప్పుడు ఆయన తప్పించుకునే ప్రయత్నం. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన తప్పించుకోవడానికి నేనే సలహాలు ఇట్లేదు బాబు అంటే బూమ్రాంగ్ అయినా అంతా బెడిసి కొడుతుందని తెలిసింది. సో ఇప్పుడు నేను కాదు నా తప్పేం లేదు, నేనేం సలహాలు ఇవ్వట్లేదు. ఎందుకంటే బయట టాక్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి నడిపిస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారని, నాదేం లేదు బాబు అని తప్పించుకునే ప్రయత్నం. సో అంటే ఇప్పుడు అది కూడా పెద్ద తలనొప్పైందిగా. ఎవరి సలహాలు తీసుకోవడానికి నీ ఎంత తీసుకుంటాడు అంటే వాళ్ళ సలహాలు పట్టుతున్నాడు. ఇది పరిస్థితి. మీడియాలో వచ్చే విమర్శలను సూచనలను స్వీకరించి దిద్దుబాటు చర్యలు చేపట్టడాన్ని ఇక ఆశించలేమా? అది మీడియాలో వచ్చే విమర్శలను సూచనలను స్వీకరించి దిద్దుబాటు చర్యలు చేపట్టడాన్ని ఇక ఆశించలేమా? ఇది కీలకమైన పాయింట్. సాధారణంగా మీడియాలో కొన్నిసార్లు కొన్ని సూచనలు కూడా చేస్తారు, ప్రభుత్వానికి కావచ్చు, పార్టీలు కావచ్చు, ఆయా రాజకీయ పార్టీకి. సో ఇక్కడ తప్పులు జరుగుతాయి, సరి చేసుకోండి అని. అది మంచిది, వాళ్ళు పాటిస్తే. లేదనుకోండి ఇంకా వాళ్ళ నాశనాన్ని ఎవరు ఆపుతారు? ఇది ఆయన చెప్తున్నారు. సొంత మీడియా కలిగిన పార్టీ అధినేతలు ఇతర మీడియా సంస్థలను శత్రుపక్షాలుగా పరిగణించడం వాంఛనీయమా? వాళ్ళకి సొంతగా మీడియా ఉంది, ఇవన్నీ ఉన్న వాళ్ళు పార్టీ నేతలు ఇతర మీడియా సంస్థలను శత్రుపక్షాలుగా ఎలా భావిస్తున్నారు? పరిగణించడం వాంఛనీయమా? కరెక్టే. ఈ కారణంగానే జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు కంటే నన్నే
తన రాజకీయ ప్రత్యర్థిగా ఎంచి దాడికి తెగబడ్డారా? ఇది ఇంకా బాగుంది. ఆ రీజన్తోనే జగన్మోహన్ రెడ్డికి తన ప్రత్యర్థి ఎవరు? చంద్రబాబు నాయుడు. అసలు చంద్రబాబు నాయుడు అంటే కూడా ఇంకా ఎక్కువగా శత్రువుగా భావిస్తుంది ఈ రాజకీయ ప్రత్యర్థిగా, పైగా శత్రువు కాదు రాజకీయ ప్రత్యర్థిగా రాధాకృష్ణ నాకు టార్గెట్ అని చెప్పేసి వ్యవహరిస్తున్నాడా అని. మావిగన్ ప్రతిపాదనను చూసి తన సొంత పార్టీ వారే పగలబడి నవ్వుకోవడం జగన్ రెడ్డి దృష్టికి ఇంకా రాలేదా? వచ్చే ఉంటుంది కానీ తెలియనట్టు ఉంటారు. ఎందుకంటే మావిగన్ అనేది పెద్ద కామెడీ పీస్ అయిపోయి చివరికి సోషల్ మీడియాలో రికార్డు బ్రేకులు కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఏం చేస్తున్నారు? అది మరి తన దాకా తెలియలేదు అని చెప్పేసి ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం ఉందో ఏంటి? ఇంకా ఆయన దగ్గర రాలేదా అని అడుగుతున్నారు. రప్ప రప్ప అని తాను పేటరైతే కట్టడి చేయడానికి చట్టం న్యాయం ఉంటాయన్న వెరకు జగన్మోహన్ రెడ్డికి లేదా? అది రప్ప అని తాను పేటరైతే కట్టడి చేయడానికి చట్టం న్యాయం ఉంటాయన్న వెరపు జగన్ రెడ్డికి లేదా అంటే ఎందుకు ఉంటుంది? ఆయన చెప్తుంది ఏంటి? రేపు నేను అధికారంలోకి వస్తే అన్నాడు. ఆయన అధికారంలో ఉండగా చట్టం న్యాయం ధర్మం ఇంకేమైనా ఉంటాయా? అలా ఉండే లెక్కైతే మనం గత ప్రభుత్వ హయాంలో చూసాంగా. ఇక మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తానంటున్నారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. సో మళ్ళీ మనం చట్టం న్యాయం ఇవన్నీ మళ్ళీ అనవసరం. ఇక నీ రక్త చరిత్ర అందులో ఇంకా వెలుగు చూడని చీకటి కోణాలను బయట పెడితే ఆలోచించుకోవచ్చు. ఇది అసలు పాయింట్ ఇదండి. నీ రక్త చరిత్ర అందులో ఇంకా వెలుగు చూడని చీకటి కోణాలను బయట పెడితే నీ గతి ఏంటో ఆలోచించుకోవచ్చు జగన్. ఇది నేను రాధాకృష్ణతో వీళ్ళ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడే చెప్పా. రాధాకృష్ణ సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన ఒక జర్నలిస్టు, మీడియా అధినేత కంటే కూడా ముందు జర్నలిస్టు. ఆయన దగ్గర గుట్టలుగా ఉంటాయి ఒక్కొక్కళ్ళ వ్యవహారాలు. అవి విప్పడం మొదలు పెడితే ఇక ఆ పార్టీ నాకు తెలిసి దాదాపుగా తలకిందులు అయిపోద్ది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అట్లాంటి అన్నీ. అందుకనే పార్టీలకు అతీతంగా అందరికీ ఆయనతో రేప ఉంటుంది. గుర్తుంచుకోండి, ఏ పార్టీ వాళ్ళైనా ఆయనతో చాలా రేప మెయింటైన్ చేస్తారు. ఎందుకు మెయింటైన్ చేస్తారంటే వాళ్ళ గుట్టు బయటకు రాకుండా ఉండటానికి. సో పార్టీ సంగతి ప్రక్కన పెట్టేసి ఇండివిజువల్గా అయినా సరే దగ్గర ఉంటారు. వైసీపీలో చాలామంది ఏబిఎన్ రాధాకృష్ణ గారితో అంత ఫ్రెండ్షిప్ లేకపోయినా శత్రుత్వం అయితే పెట్టుకోరు. ఇది మాత్రం పక్కా. సో ఇప్పుడు చూసారా ఫైనల్ టచ్లో ఎక్కడ ఇచ్చాడు? నీ రక్త చరిత్ర అందులో ఇంకా వెలుగు చూడని చీకటి కోణాలు బయట పెడితే నీ గతి ఏంటో ఆలోచించుకో జగన్. వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. అది పరిస్థితి. కాబట్టి ఇక ఇది మాత్రం మామూలుగా ఉండదు. ఈ వీకెండ్ కామెంట్ బర్స్ట్ అయిపోద్ది. సో మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.